హాయ్ గాయస్, వెల్కమ్ టు రాజా జర్నీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారైతే ముందుగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. గోదావరి నది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రజలకి దావతను తీర్చే, అలాగే రైతులకు ముఖ్యంగా పంటకు నీరు అందించే గోదావరి నదీ తీరాన ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే మనం చూస్తున్నాము. దాని పేరే శ్రీ మహాకాళేశ్వర స్వామివారి ఆలయం. ఉజ్జయిని తరహాలో ఉండే ఆలయం మన రాజమహేంద్రవరంలో ఉందంటే మనందరికీ చాలా గొప్ప విశేషం. 4 రాజగోపురాలు, 4 మహామండపాలు మధ్య ఎటు చూసినా ఆ శివయ్య కనిపించే విధంగా ఈ ఆలయం అయితే నిర్మించడం జరిగింది. ఈ ఆలయం నిర్మించిన ధర్మకర్త పట్టపగలు వెంకటరమణ గారు. ఆయన ఒక కాటి కాపరి. ఆ కాటి కాపరి ఉజ్జయిని వెళ్ళి అక్కడ చూసిన ఉజ్జయిని మహంకాళేశ్వర స్వామి వారికి చిదాభస్మంతో అభిషేకం అయితే నిర్వహిస్తారు ఉజ్జయిని మహంకాళేశ్వర స్వామివారి ఆలయంలో. అదే తరహాలో మన రాజమండ్రిలో మనం ఎందుకు చేసుకోకూడదని ఒక గొప్ప సంకల్పంతో ఆయన మన గోదావరి నది ఒడ్డున మహంకాళేశ్వర స్వామివారి ఆలయం పేరుతో ఒక పెద్ద ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయానికైతే మనం ఇప్పుడు వచ్చాము. చాలా అద్భుతంగా మహంకాళేశ్వర ఆలయం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఇలాంటి ఆలయాన్ని మన రాష్ట్రంలో అయితే చూడలేదు. వేరే రాష్ట్రంలో ఉండొచ్చేమో, కానీ ఇంత అద్భుతంగా ఎంతో ఎత్తుగల గాలి గోపురాలు, అలాగే మహామండపాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందీశ్వరుల మధ్య ఒక పెద్ద శివయ్య, 8 అడుగుల లింగరూపం, 4 అడుగుల పానపట్టం మధ్య ఉండే ఈ శివయ్యను చూస్తే 2 కళ్ళు సరిపోవడం లేదు. రాజమండ్రిలో ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున మొదటి అభిషేకం చిదాభస్మంతో అయితే నిర్వహిస్తారు. ఆ చిదాభస్మం అభిషేకం చేసుకోవడానికి భక్తులు ఎంతోమంది ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. మొత్తానికి ఈ ఆలయం లోపల చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉంది అంటే ఈ శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం. ఇక్కడ ఆలయం చూస్తుంటే 2 కన్నులు సరిపోవడం లేదు, అంత అద్భుతంగా తీర్చిస్తారు ఈ ఆలయాన్ని. ఈ గోపురాలు ఎంత చక్కగా ఉన్నాయంటే ద్వారపాలకుల్లా గజేంద్రులు ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారిపోయే విధంగా శివలింగాలతో మహంకాళేశ్వర స్వామి వారి ఆలయం రాజమండ్రి. ఇక్కడ మనం చూసినట్లయితే అద్దాలతో వినాయకుడు, అయ్యప్ప స్వామి, శివపార్వతులు, అదేవిధంగా ఈ ఆలయం చుట్టూ ఎన్నో దేవతామూర్తులు విగ్రహాలు అయితే మనందరికీ దర్శనమిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి అయితే తప్పనిసరిగా విచ్చేసి ఆలయంలో దర్శన భాగ్యం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఎన్నో అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. 4 దిక్కులా కనిపించే 75 అడుగుల మహాగోపురాలు, 55 అడుగుల 4 మహామండపాలు, 4 దిక్కుల ధ్వజస్తంభాలు, 4 వైపుల నంది వాహనాలు మనందరికీ దర్శనమిస్తున్నాయి. ఇక మరి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శివయ్య ఉన్న ఆ గర్భాలయ గోపురం 109 అడుగులతో మనందరికీ దర్శనమిస్తుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఆలయం చుట్టూ అనేక దేవతామూర్తులు అయితే కొలువు తీరారు. ప్రతి దేవతామూర్తులు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ చుట్టూ ప్రాకారాల్లో అనేక దేవతామూర్తులు అయితే ఉన్నాయి. మనం ఒక్కొక్కటి రూపంలో మనం అయితే చూసుకుంటూ వెళ్దాం. అన్నీ చూడలేము కాబట్టి ఈ వీడియోలో ఒక్కొక్క దేవతామూర్తులు అయితే మీ అందరికీ చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు గోదావరి నదీ తీరంలో తప్పనిసరిగా ఈ మహాకాళేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆలయం అంతా మనం చూస్తున్నాం. పార్వతీదేవి, బాల త్రిపుర సుందరి అమ్మవార్లు, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, లలిత త్రిపుర సుందరి, మహాలక్ష్మి, అమ్మవార్ల రూపాలు ఎన్నైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి.
మొత్తం అద్దాలతో కట్టారు. ఇటు ఎవరు లోపలికి వెళ్ళిపోకుండా ఈ అద్దాలను అయితే కూడా మనం ఇలా ఎక్కువ రద్దీ వచ్చినప్పుడు లోపల నుండి రాత్రి సమయంలో ఈ అద్దాలను అయితే మూసివేస్తారు. మహిషాసురమర్దిని అమ్మవారి లోపల ఈ రూపంలో మనకు దర్శనమిస్తారు. అలాగే శ్రీచక్రం చూసారు కూడా. ఇక ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ ఆలయంలో అనేక దేవతామూర్తులు మనకైతే దర్శనమిస్తున్నారు. శ్రీచక్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ ఉప ఆలయాలు లాంటివి ఇక్కడైతే మనందరికీ చూపిస్తున్నారు ఈ ఆలయ ధర్మకర్తలు. చూశారు కదా ఈ ఆలయం ఎంత సౌందర్యంగా ఉందో. మనం ఇప్పుడు గర్భాలయం లోపలికి వెళ్ళే ప్రయత్నమే చేద్దాము. నేను వెళ్ళే సమయంలో ఆలయం తెరిచి లేదు, ఎందుకంటే నేను వెళ్ళే సమయం ఈ ఆలయం టైమింగ్ వచ్చేసి ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు ఉంటుంది. నేను భోజన సమయంలో వెళ్ళడం వల్ల ఈ ఆలయం లోపల ఉన్న లింగేశ్వర దర్శనం నాకైతే అవ్వలేదు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను. ఇది ఆలయ భాగంలో ఉన్న నవగ్రహాలు ఈ మండపం కూడా ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం గాలిగోపురం అయితే చూస్తున్నాము. గాలిగోపురం చుట్టూ ఉన్న దేవతలు చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. మొత్తం దశావతారాలు అయితే ఉంది. రామావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, దేవతల మూర్తుల అవతారాలన్నీ దేవి అవతారాలన్నీ అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్క ఆలయంలో పాలరాతి విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తున్నాయి. ఎంతో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటున్నారా, ఉదయం తెల్లవారుజామునే శ్మశాన వాటిక నుంచి వచ్చిన చిదాభస్మంతో స్వామివారికి అయితే అభిషేకం చేస్తారు. అది ఇక్కడ మగవారు మాత్రమే చేయాలి. ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయంలో కూడా ఉదయం తెల్లవారుజామున ఏ తరహాలో పూజలు నిర్వహిస్తారో అదే తరహాలో రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర స్వామివారి ఆలయంలో కూడా అదే తరహాలో పూజలు అయితే నిర్వహిస్తారు. ఇక్కడ ఆడవాళ్ళకైతే చూడడం వరకునే ఉంటుంది, మగవాళ్ళకి ఇక్కడ ప్రవేశం ఉంటుంది, ఆడవాళ్ళకి ప్రవేశం ఉండదు. ఆలయం పక్కన చూసినట్లయితే శివయ్య మనకి దర్శనమిస్తున్నారు. 4 పాములతో చుట్టూ పాములు చూసారా ఎన్ని పాములు ఉన్నాయో. 2 నందీశ్వరులు, 2 శివలింగాలతో స్వామి మనకి దర్శనమిస్తున్నారు. లోపలికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. గొల్లపూడి శ్రీనివాస శైలజ గారు, ఎలా జరిగింది తీర్థయాత్రలో? ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో కూడా చాలా పవిత్రమైనది ఈ మాసం కూడా. అయితే పుణ్యక్షేత్రాలు చేయడం కూడా చాలా మంచిది ఈ మాసంలోని. మేము ఇలాగ సంకల్పించుకున్నాము, నత్తరామేశ్వరం అనే గుడికి వెళ్ళాలని. అక్కడ ఈశ్వరుడు కూడా త్రిలింగ క్షేత్రం, అది చాలా బాగుంది. అది ఈ నెల 1 నెల దర్శనం ఉంటుంది. అది నత్తరామేశ్వరం, పెనుగొండ, వాడపల్లి, రాలి, రాజమండ్రి మహాకాళేశ్వర టెంపుల్ చూడడానికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఈ లోపలికి వచ్చేసినట్లయితే ధ్వజస్తంభాలు చూశారు కదా ఎంత అద్భుతంగా నిర్మించారో. 4 వైపులా 4 ధ్వజస్తంభాలు, అలాగే 4 నంది వాహనాలు. ఎటు నుంచి చూసినా శివయ్య మనకి ఒకే రకంగా కనిపించే విధంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇలా ఇప్పటి వరకు ఏ ఆలయం కూడా ఉండి లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 109 ఎత్తుగల గర్భాలయ గోపురం, దానిలో 8 అడుగుల శివలింగం, 4 అడుగుల పానపట్టం మీద దర్శనమిచ్చే ఆ శివయ్య మనకి ఎంతగానో కనిపిస్తున్నాడు. ఈ ఆలయంలో మహాకాళేశ్వర స్వామి మహిషాసురమర్దిని కూడా ఉంది. చూడండి, మహిషాసురమర్దిని ఎంత ఉగ్ర రూపంతో మనందరికీ దర్శనమిస్తుంది. ప్రతి ఒక్కరూ అమ్మవారిని కూడా మనం దర్శించుకొని అప్పుడు శివయ్యని దర్శించుకుంటే చాలా మంచిది. నేను నెక్స్ట్ టైం ఎలాగైనా వెళ్ళాలి అనుకుంటున్నాను. తెల్లవారుజామున 4 గంటలకు వెళితే ఆ స్వామివారికి చిదాభస్మంతో చేసే అభిషేకం అయితే 2 కళ్ళతో చూడాలని నాకు ఉంది. తప్పకుండా నేను ఈ నెలలోనే వెళ్ళి మీకు కూడా ఆ వీడియోని అయితే షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉందని చెప్తున్నాను. ఈ ఆలయం కట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది.
మొత్తం అంతా అయ్యేసరికి 2 సంవత్సరాలు అయ్యింది ఈ ఆలయం. రాజమండ్రి మహంకాళేశ్వర స్వామి ఆలయానికి అయితే మనం వచ్చాము. ఇప్పుడు ఇది చూసారా, 4 ధ్వజస్తంభాలు, గుడి చుట్టూ 4 ద్వారాలు, 4 ధ్వజస్తంభాలు, అలాగే అదేవిధంగా నంది వాహనాలు 4. అంటే శివుడు ఎటువైపు నుంచి చూసినా మనకి కనిపించే విధంగా ఈ ఆలయం అయితే తీర్చిదిద్దారు. చాలా అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మనకైతే దర్శనం ఇస్తుంది. ఇప్పుడు దర్శనం లేదు, స్వామివారి దర్శనం, ఎందుకంటే గుడి లోపల భాగం అయితే చూడలేదు. చుట్టుపక్కల అయితే మేము అంతా చూసాము. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చండీశ్వర స్వామివారికి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల దేవాలయాలు, అయ్యప్ప స్వామి ఆలయం, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు, ఆ ఆలయ రూపాంతరాలు ఎలా ఉంటాయనే దానిపై ఒక డిస్ప్లేలో వేసి వీళ్ళు మనకి చూపించడం జరిగింది దేవస్థానం ప్రాంగణంలో. మనం ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు మన రాజాస్ జర్నీస్లో పలు ఆలయాలు అయితే మీ అందరికీ చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ ఆలయం కావాలో కింద కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. నేను తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.